ఏపీలా పంకపార్టీ లీడర్ల మీద కేసులు బగ్గనే అవుతున్నాయి కదా. ఇగి ముచ్చట్ల ప్రతిపక్ష పార్టీ లీడర్లు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని బగ్గనే గరాని కొత్తున్నారు. అయినా కూడా దినాం యాన్న ఓకాడ ఆ పార్టీ లీడర్ల మీద కేసులు అయితేనే ఉన్నాయి, జైలుకు పోతూనే ఉన్నారు. ఇగి ముచ్చట్ల ఇయాల మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సారు ఏమన్నాడు ఈనుండ్రి. మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్ రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్న మాటలు ఇన్నరానులా. మా మీద కేసుల కూడా కామనే కాకుంటే ఈ 4 ఏళ్లలో జైళ్ళని మంచిగా చేసి పెట్టుకుంటే వాళ్ళకే మంచిది. ఎందుకంటే వచ్చే ప్రభుత్వంలో వాళ్ళని కూడా మళ్ళా ఇవే జైళ్ళ తిప్పుతాం అన్నట్టే చెప్పిండు. అంటే రివెంజ్ ఎట్లా తీసుకోవాలనేది కూడా ఇప్పటి సందే ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు పంకపాటి లీడర్లు. అక్రమంగా మైనింగ్ చేసిరన్న కేసుల మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు విచారణ చేస్తున్నారు కదా. ఇక కోర్టు రిమాండ్ విధించుట్ల నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇక పార్టీ తరఫున పరామర్శించుదామని పోయిన పంకపాటి లీడర్లు అటెంకాడ మాట్లాడుకుంటా కూటమి సర్కార్ మీద బగ్గనే గరానికి వచ్చిర్రు. అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెడదామని చూస్తున్నారు గానీ మేము మాత్రం కేసులకు భయపడేది లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు పంకపాటి నాయకులు. ఇక కేతిరెడ్డి సార్ ఇంకేమన్నాడో ఈయనుండ్రి. కేసీఆర్ ఈ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళ మీద కామన్. మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు, ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి, ఇంకో రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంటారు. సో ఇది కూడా కేసులు అనేది కామన్. మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి. దీని ద్వారా ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇన్నరా ఈ కూటమి పాలనలో వైసీపీ నాయకుల మీద కేసులు కామనే. కరోనా యాళ్ళ కదా రెండో పారి యాంటీబయాటిక్స్ వచ్చినట్టు మాకు కూడా ఈ కేసులతో ఇంకింత బలం వస్తుంది. ప్రభుత్వం మీద ఇంకింత గట్టిగా కొట్లాడతామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే పంకపాటి నాయకులు ఇంకో 4 ఏళ్ల దాకా కేసులు అయితే అని మానసికంగా సిద్ధమైనట్టే ఉన్నారు. పోండ్రి ఇదివరకు జగనన్న కూడా ఈ ప్రభుత్వం వాళ్ళది, కేసులు పెట్టినా ఏం చేసినా భరించాలి, తప్పది, మన టైం వచ్చినప్పుడు మనం చూసుకుందామని అన్నాడు. అంటే ఈ లెక్కన ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇట్లా ప్రతీకారం తీర్చుకుంటే ఉంటుందో ఏం పాడో పోండని అంటున్నారు రాజకీయాలతో సంబంధం లేని ఏపీ పబ్లిక్.